అనగనగా గోవిందపురం అనే ఊరిలో సిద్ధప్ప అనే గాడిదల వ్యాపారి ఉండేవాడు. రోజు పక్కన ఊరిలో ఉన్న సంతకు వెళ్ళి అక్కడున్న గాడిదల్ని కొనుక్కుంటూ తన దగ్గరున్న కొన్ని గాడిదల్ని అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకు తన దగ్గరున్న 3 గాడిదలు ముసలివైపోవడంతో అతను వాటిని అమ్మేయదలుచుకొని పక్కనే ఉన్న ఊరిలోని సంతకు బయలుదేరి వెళతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సిద్ధప్ప చూసుకుంటే ఒక గాడిదకి మెడలో తాడు కనిపించదు. ఎక్కడో ఆ తాడు తెగి పడిపోయి ఉంటుంది. దాంతో సిద్ధప్ప ఇలా అనుకుంటాడు, గాడిద మెడలో తాడు తెగిపోయిందే, నేను చూసుకోలేదు, ఇప్పుడు ఎలా, ఇది తప్పించుకొని వెళ్ళిపోతే కష్టం కదా అనుకుంటూ అటు ఇటు తేరిపారా చూస్తూ ఉంటాడు. ఇంతలో దూరం నుంచి ఒక సాధువు వస్తూ కనపడుతూ ఉండడంతో ఆ సాధువు దగ్గరికి సిద్ధప్ప నడుచుకుంటూ వెళ్ళి ఇలా అడుగుతాడు, అయ్యా, మీ దగ్గర ఏదైనా ఒక తాడు ముక్క ఉంటే నాకు ఇవ్వండి. కొంతసేపు నా గాడిదను ఈ చెట్టుకు కట్టేసి పక్కనే ఉన్న నదిలో నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ వాటిని సంతకు తోలుకొని వెళతాను. దయచేసి నాకు ఈ సహాయం చెయ్యండి అని ఆ సాధువుని అడుగుతాడు. అందుకు ఆ సాధువు, నువ్వు తెచ్చుకోలేదా అని అడగటంతో అందుకు సిద్ధప్ప ఇలా చెబుతాడు, నేను రోజు గాడిదల్ని కట్టేసుకొని వచ్చేవాడిని. ఈరోజు కూడా అలాగే 3 గాడిదలకి మెడలో తాడు కట్టి తీసుకొని వచ్చాను. కానీ నా తాడు ఎక్కడో పోయింది. అందువల్ల ఒక్క గాడిద మెడలో తాడు తెగి పడిపోయింది. నేను అది చూసుకోలేదు. దయచేసి మీ దగ్గర ఏదైనా తాడు ఉంటే నాకు ఇవ్వండి అని అనటంతో సిద్ధప్పకు ఆ సాధువు ఒక సలహా ఇస్తాడు. నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఎంతసేపు అక్కడ ఉంచినా ఆ గాడిద ఎక్కడికి వెళ్ళదు అని అనడంతో సరే చెప్పండి అని సిద్ధప్ప అడుగుతాడు. అందుకు ఆ సాధువు, ఆ 3వ గాడిద తాడు లేని గాడిద ఏదైతే ఉందో అది చూస్తూ ఉండగా మిగిలిన 2 గాడిదలను చెట్టుకు కట్టివేయి. ఆ తర్వాత 3వ గాడిదకి తాడు లేకపోయినా కడుతున్నట్టుగానే నటించి ఆ 3వ గాడిద మెడ చుట్టూతా కూడా చెయ్యి తిప్పి వదిలేయి. తర్వాత చూడు, నువ్వు ఎంతసేపు నిద్రపోయి లేచినా కూడా ఆ గాడిద ఎక్కడికి వెళ్ళదు అని అంటాడు. దానికి ఆ సిద్ధప్పకి ఆశ్చర్యంగా అనిపించిన ఆ సాధువు మీద నమ్మకంతో అలాగే ఆ 3వ గాడిద చూస్తూ ఉండగా తన దగ్గర ఉన్న 2 తాళ్లతో ఆ 2 గాడిదలను కట్టేసి 3వ గాడిదకు తాడు లేకపోయినా మెడలో తాడు వేసినట్టు తను కట్టేసినట్టు ఆ 3వ గాడిదను కూడా ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి నిలబెడతాడు. తర్వాత 3 గాడిదలకు పచ్చిగడ్డి ఆహారం వేసి తను ఎదురు ఉన్న నదిలోనికి వెళ్ళి స్నానం చేసి వచ్చి కాసేపు తన దగ్గర ఉన్న సద్ది తిని ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత లేచి చూడగా ఆ 3 గాడిదలు అక్కడే ఉండడంతో సిద్ధప్ప ఇలా అనుకుంటాడు, ఆ సాధువు చెప్పిన ఉపాయం చాలా బాగా పనిచేసింది, 3 గాడిదలు ఇక్కడే ఉన్నాయి అని అనుకొని తర్వాత పైకి లేచి 2 గాడిదల తాళ్ళు ఇప్పదీసి 3 గాడిదలను తీసుకొని వెళదాం అనుకుంటాడు. కానీ 3వ గాడిద ఎంతసేపటికి రానే రాదు. సిద్ధప్ప అలా చూసి ఎన్నిసార్లు లాగినా గాడిద రాకపోవడంతో పక్కనే ఉన్న కట్టెపేడు తీసుకొని దాన్ని ఎంతో క్రూరంగా కొడుతూ ఉంటాడు. అయినా సరే ఆ గాడిద అక్కడ నుంచి కదలకుండా గాండ్రింపు చేస్తూనే ఉంటుంది. దాంతో విసిగిపోయిన వ్యాపారి సిద్ధప్ప అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సమయం మించిపోవడంతో ఎంతసేపటికి ఈ గాడిద కూడా కదులుతూ ఉండకపోయేటప్పటికి సిద్ధప్పకు ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంతలో మరలా ఆ సాధువు ఇటువైపుకు రావడంతో అతన్ని అడుగుతాడు. సిద్ధప్ప దగ్గరకు వెళ్ళి, మహాస్వామి, మీరు చెప్పినట్టు నేను దీన్ని కట్టేసినట్టు నటించాను, కానీ ఇప్పుడు ఇది నా వెంట రమ్మంటే రావట్లేదు, మరి ఏం చెయ్యమంటారు అని అడుగుతాడు. దానికి సాధువు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా చెబుతాడు, నీ దగ్గర ఉన్న 2 గాడిదలకి కట్లు విప్పావు, కానీ 3వ గాడిద కట్లు విప్పావా అని అడుగుతాడు. దానికి సిద్ధప్ప ఇలా అంటాడు, అసలు దాన్ని కట్టేయనే లేదు కదా స్వామి, మరి దాన్ని ఎలా నేను ఇప్పగలను అని అడుగుతాడు. దానికి సాధువు ఇలా అంటాడు, చూడు సిద్ధప్ప, నువ్వు దాన్ని కట్టేయకపోయినా కట్టేసినట్టుగానే నటించావు కదా, మిగిలిన 2టిని దాని ఎదురుగా కట్టేసి 3వ దాన్ని కట్టినట్టుగా నటించావు. దాంతో అది కట్టేసి ఉన్నాననే భ్రమతోనే అక్కడే నిలబడిపోయి ఉంది, ఎక్కడికి పారిపోకుండా, నీవు నిద్ర లేచేంత వరకు. మరి అలా దాని కట్లు విప్పనప్పుడు అది ఎలా నీతో రాగలదు? అది ఇంకా
ఆ కట్టేశావు అనే భ్రమలోనే ఉంది అని అనటంతో సిద్ధప్ప తాను చేసిన తప్పుని క్షమించమని సాధువుని అడిగి వెళ్ళి గాడిదని ఎంతో ప్రేమగా నిమిరి దానికి కట్లు విప్పుతున్నట్టుగా ఆ గాడిద చూస్తూ ఉండగా చేతులు అటు ఇటు తిప్పుతాడు. అంతే, వెంటనే కట్లు ఊడదీయటంతో మూడవ గాడిద కూడా ఆ మిగిలిన 2 గాడిదల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటితో పాటు సంత వైపుకి నడుస్తూ వెళ్ళిపోతుంది. ఇది చూసిన సిద్ధప్ప ఏదైనా ఆ సాధువు ఉపాయం పనిచేసింది, ఇంకొకసారి నేను గమనించి చూసుకొని ప్రవర్తించాలి, ఎప్పుడూ నా గాడిదల్ని బాధ పెట్టకూడదు అని అనుకుంటూ వాటిని తీసుకుని సంతలోనికి వెళ్ళి అమ్మి తన జీవనాన్ని సాగిస్తాడు సిద్ధప్ప.